పవన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గర తాజా పరిస్థితి. టీఆర్ఎస్ నేతలు కూడా మౌన హక్కుల కమిషన్ వచ్చి ఫిర్యాదు చేశారు. అయితే వీళ్ళు చెప్తుంది ఒకటే, నిన్న పోలీసులు వాళ్ళ జులుం ఎక్కువగా ప్రదర్శించారు. వీళ్ళ కారణంగా విద్యార్థులు మృతి చెందడం కాకుండా చాలా మంది తీవ్ర గాయాలయ్యాలంటే కూడా వాళ్ళు హ్యూమన్ రైట్స్ ని ఆశ్రయించడం జరిగింది. అయితే నిన్ననే వీళ్ళు ఆశ్రయించారు. అయితే దీని మీద స్పందించిన మౌన హక్కుల కమిషన్ వెంటనే డీజీపీని కూడా రిపోర్ట్ అడిగింది. అయితే ఉదయం రిపోర్ట్ ఇచ్చిన డీజీపీ కేవలం ఇది విద్యార్థులు చేసిన చర్యల కారణంగా ఈ సంఘటన జరిగిందని చెప్పారు హ్యూమన్ రైట్స్ కమిషన్ కి. అయితే దీని మీద స్పందించిన మౌన హక్కుల కమిషన్ వెంటనే మరో రిపోర్ట్ కూడా ఇచ్చారు, మరో కాల్ఫర్ కూడా చేశారు. అయితే విద్యార్థులు మరోసారి విద్యార్థులను ఏదైతే కేసీఆర్ ని అరెస్ట్ చేసి తీసుకుపోయినప్పుడు దానికి వ్యతిరేకంగా శాంతియుతంగా ఆందోళనకు ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన స్టార్ట్ చేస్తే వాళ్ళ మీద లాఠీలతోటి వాళ్ళకి ఇష్టం వచ్చి ఏ దొరికితే దాంతో పోలీసులు వెంటాడి కొట్టడం జరిగింది. టీవీలో లైవ్ కూడా అది వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏ ఉద్యమాలైనా సరే మనకు స్వాతంత్రం రావడానికి కూడా గాంధీ శాంతియుత మార్గాన్ని ఏదైతే నిరాహార దీక్షలు కానీ తర్వాత రిలే హంగర్ స్ట్రైక్ కానీ ఇవన్నీ పార్టిసిపేట్ చేస్తూ మనకు స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భం ఇది. ఈ దేశంలో ఇలాంటి ఈ విధంగా వచ్చినటువంటి దేశంలో వీళ్ళు తెలంగాణ రావాలి, మా తెలంగాణ మాకు ఇచ్చేయండి అనే ఒక ఉద్యమం తీసుకున్నప్పుడు, శాంతియుత మార్గంలో మనం ఉద్యమం చేస్తామని తీసుకున్నప్పుడు పోలీసులు ఎక్సెస్ గా అతి ఉత్సాహం చూపిస్తూ చాలా మంది విద్యార్థులు తలం పలగొట్టడం జరిగింది. 3 విద్యార్థులు చనిపోయారు అనేది కూడా ఈ రోజు వచ్చినటువంటి రిపోర్టు. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము కమిషన్ ముందు రిపోర్ట్ చేయడం జరిగింది. మీరు చెప్పండి, మీరేం రిపోర్ట్ చేశారు కమిషన్? ఇప్పుడు విద్యార్థులు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే కేసీఆర్ అరెస్ట్ కాకముందు 2 రోజుల నుంచి యూనివర్సిటీలో శాంతియుతంగా తెలంగాణ రాష్ట్రానికి మద్దతుగా చెప్పడం, వాళ్ళు ధర్నా చేయడం జరిగింది. కానీ పోలీసులు ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్ 11 పేజీలో ఏదైతే విద్యార్థులు ధర్నా చేస్తారో అందులో పాల్గొని వాళ్ళు మఫ్టీలో ఉండి వాళ్ళే రాళ్ల వర్షం గురిపించి పోలీసులకు ఐడెంటిఫై చేయడం జరిగింది. విద్యార్థులు 2 పోలీసుల పైన గిట్ట వారు నిరాశన ఇచ్చేయడం జరిగింది. ఇవాళ జ్యోతి పేపర్లో గిట్ట రావడం జరిగింది. ఉదాహరణకి చూడండి ఇవాళ ఎటువంటి పరిస్థితుల్లో ఉదయం డీజీపీ కూడా రిపోర్ట్ ఇచ్చారు, పోలీసులు కాదు విద్యార్థుల కాలంగానే ఈ సంఘటన చోటు చేసుకుందని. దానికి మీరేం చెప్పారు? పోలీసులు కాదు, ఆ సిడీ కనుక తీసుకువస్తే డీజీపీ గిట్ట తెలుస్తుంది. అసలు రెచ్చగొట్టింది పోలీసులే. రెండవది ఏంటంటే అసలు బీసీ పర్మిషన్ లేకుండా పోలీసులు యూనివర్సిటీలో ఇంటర్ఫేర్ కానివ్వద్దు. ఈ పోలీస్ వ్యవస్థ ఆ రోజు నుంచి చెప్పడం జరుగుతుంది. ఏదైతే జై తెలంగాణ అననీయర్ యూనివర్సిటీలా, హోలీ పండుగ ఆడనీయర్ యూనివర్సిటీలా, తెలంగాణకు మద్దతు తెలపనీయరు ఓయూలా. ఆల్రెడీ కమిషన్ కూడా కాల్ఫర్ చేసింది పోలీస్ కమిషనర్ కి, ఓయూ వీసీకి. మరి కాచపట్ల వాళ్ళు ఇక్కడికి రానున్నారు, మీరేమన్నా మళ్ళీ రిపోర్ట్ చేయదలుచుకున్నారు? పోలీస్ క్యాంప్ ఏదైతే పోలీస్ క్యాంప్ ఉందో అది తొందరగా అక్కడికి విత్డ్రా చేయాలి. ఈ నిర్ణయం ఏదైతే కమిషనర్ గారు ఇక్కడ వాళ్ళకి ఆర్డర్ ఇవ్వడం జరిగిందో కమిషనర్ గారికి పోలీస్ వ్యవస్థ తప్పుదోవ పట్టిస్తుంది. అక్కడ విద్యార్థులు ఇప్పుడు గిట్ట మనం పోయి అక్కడ మీ టీవీ బృందంతో వెళ్తే అక్కడ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు తప్ప ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా పోలీసులే రెచ్చగొట్టి ఏదైతే మేము మానవ హక్కుల కమిషన్ కి చెప్పడం జరిగింది, డీసీపీ పైన ఆ పోలీస్ సంబంధించిన సీడీలను తీసుకురండి, వారిపైన 302 సెక్షన్లు పెట్టండి, విద్యార్థుల పైన ఏదైతే లాఠీ చార్జ్ చేశారో ఎస్సీ ఎస్టీ యాక్టులు పెట్టండి అని మేము కమిషనర్కి ఇచ్చేసినాము. పశువులను కొట్టినట్లు కొట్టారు. మేము ఇంకోసారి మీకు చెప్పడం ఏంటంటే ఏదైతే హోలీ పండుగకు హోలీ ఆడనివ్వరు, జై తెలంగాణ అననివ్వరు, ఏదైతే తెలంగాణ సంస్కృతిని యూనివర్సిటీలో ఏం చేయాలనుకున్నా ఈ అడ్డుపడుతున్న ఈ దానికి మేము తప్పకుండా ఈ విధంగా ఉంటే రాష్ట్రపతి పాలన విధించమని మేము డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్రపతిని కలుస్తాం. నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్, ఇక్కడ మానవ హక్కుల కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇక్కడ ఇచ్చేస్తాము. కేసీఆర్ ఉద్రిక్తంగా మారిన కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు తమ పట్టును వేడటం లేదు. వినూత్న రీతిలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కార్యక్రమాలు చేపట్టారు. దీని గురించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ నాయుడు తెలుసుకున్నాం. రమేష్, వరంగల్ కాకతీయ యూనివర్సిటీ దగ్గర ఉన్న పరిస్థితి ఏంటి? కాకతీయ విషయాల్లో పరిస్థితి కొంత సద్వరిగినట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం విద్యార్థులు శాంతించారు. పోలీసులకు విద్యార్థులకు మధ్య పెద్ద ఎత్తున తోపులాట
ఆత్మహత్య చేసుకుంటామని కూడా బెదిరిస్తున్నారు. ఇప్పటి వరకు పోలీసుల అరెస్టుని తీవ్రంగా ఖండించి పోలీసుల పైన చర్య తీసుకోవాలని ఇప్పటి వరకు డిమాండ్ చేసిన విద్యార్థులు ఇప్పుడు పరిస్థితిని మరింత సీరియస్ గా చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ చూస్తున్నాం మనం చాలా మంది చేశారు, ఆత్మహత్య చేసుకుంటారు. చాలా మంది విద్యార్థులు ఇక్కడ కాకతీయ కళాతోరణం ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు, ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు, ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు చాలా మంది విద్యార్థులు. తెలంగాణను ప్రకటించాలనే ఏకైక డిమాండ్ తో కాకతీయ విద్యార్థులు ఈ ఆందోళన చేపట్టారు. మీరు చెప్పండి, శాంతియుతంగా చేస్తున్నటువంటి దీక్షను, శాంతియుతంగా చేస్తున్నటువంటి శివయాత్రని పోలీసులు అటు విప్లవం చేయడానికి ఏమాత్రం సమంజసం కాదు. ఎందుకంటే మా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి వీరులకు మేము శాంతియుతంగా కాకతీయ కళాతోరణానికి విద్యార్థులు ఈ రకమైన ఆందోళన చేస్తున్నారు. పోలీసులు మేము శాంతియుతంగా చేస్తున్నటువంటి ఈ శివయాత్రను అడ్డుకోవడం వల్లనే వీళ్ళు ఈ తోరణాన్ని ఎక్కడం జరిగింది. మా తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి వీళ్ళు ఏ త్యాగానికైనా సిద్ధమని మేము అందరి విద్యార్థులు